నిన్నటిదాకా మిత్రుడు, ఇప్పుడు శత్రువెల అయ్యాడు ప్రశాంత్ కిషోర్ విషయంలో. ఏమో సురేష్ గారికి తెలిసి ఉండాలి. మరి ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. నరేంద్ర మోదీ గారికి ప్రచారానికి పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ మోదీ గారిని ప్రధానమంత్రిని చేయడంలో తర్వాత మరి వాళ్ళకి అగైనెస్ట్గా కూడా పనిచేసినటువంటి అంశాలు ఉన్నాయి. అంటే వ్యూహకర్తల అవసరం ఎప్పుడు ఉంటుంది అంటే ఫస్ట్ గెలిచేంత వరకు వ్యూహకర్తల అవసరం ఉంటుంది. గెలిచిన తర్వాత ఇదంతా మా గెలిపే, మాకేం వాడితోటే అవసరం లేదు అని ఒక రకమైనటువంటి భావనలు ఏర్పడతాయి. అధికారం, గర్వం అనేటువంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా నిజమైనటువంటి మిత్రుల్ని, నిజమైనటువంటి సహాయం చేసినటువంటి వాళ్ళని, నిజంగా మనల్ని ప్రేమించేటువంటి వాళ్ళని దూరం చేసుకోవటం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం. మరి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య, ప్రశాంత్ కిషోర్ మధ్య ఎందుకు వివాదం చోటు చేసుకుందనేటువంటిది అంత తొందరగా ఊహించలేం. 2-3 కారణాలు చెప్తున్నారు. ఒకటి, ఏదైతే ప్రశాంత్ కిషోర్ టీం మొత్తాన్ని కూడా తను ఏదైతే పాలిటిక్స్లోకి వెళ్దాం అనుకున్న టైంలో ఆ టీం మొత్తాన్ని కూడా తనకు తెలియకుండానే ఐపాక్ టీం మొత్తాన్ని వీళ్ళ వైపుకి డైవర్ట్ చేసుకున్నారని, ఆ టీం మొత్తాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అండర్ కంట్రోల్లో పనిచేసే విధంగా డైవర్ట్ చేసుకున్నారని, అదంతా కూడా తనకి కొంత ఆగ్రహాన్ని కలిగించిందని, అదేవిధంగా తర్వాత అనేక అంశాలు తను చెప్పినప్పుడు ఎక్కడా కూడా తను చెప్పినటువంటి అంశాల దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయలేదని, ఇవి కాకుండా గతంలో 250 కోట్ల రూపాయల వర్క్, ప్రమోషన్ వర్క్ ఏదో ఇస్తాము అని చెప్పని ఆయనకు ప్రామిస్ చేశారని, ఆ వర్క్ కూడా ఇవ్వలేదని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేయటం అనేటువంటి దాని విషయంలో కూడా ఆయన కొంచెం పాలసీ ప్రకారంగా అది కరెక్ట్ కాదు అనేటువంటి దాన్ని కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేసి, ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక అంశంతో మధ్య గ్యాప్ రాదు, చాలా అంశాలు వచ్చి అప్పుడు చివరికి అది స్ప్లిట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉన్నటువంటి అంశాన్ని మొత్తానికి లోకేష్ దాన్ని క్యాచ్ చేయటం, దాన్ని కిలార్ రాజేష్ త్రూ మూవ్ చేయటం, కిలార్ రాజేష్ దాన్ని పట్టుకొని రావటం, అతన్ని వాళ్ళ మధ్య ఒక భేటీ జరగటం, ఆ భేటీ సానుకూలంగా జరగటం, తర్వాత వాళ్ళు అందరూ కలిసి అడుగులు వేయాలనుకోవటం, ఇవన్నీ కూడా కొంత స్టెప్స్. అది తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ స్టెప్స్గా, వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంచెం నెగిటివ్ స్టెప్స్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి అప్పుడు మిత్రులు ఇప్పుడు ఎందుకు శత్రువులు అయ్యారనుకోవాలి? వంశీ గారు, అంటే ఒకవైపు ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసిన రోజే ఐపాక్ ఒక ట్వీట్ చేశారు వంశీ గారు. మేము ఏడాది నుంచి అంటే 22 జూన్లో మేము ఒప్పందం చేసుకున్నారు వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్సీపీ సెకండ్ టర్మ్ మళ్ళీ వాళ్ళతో కలిసి పనిచేయడానికి. సో మేము ఏడాది క్రితం ఒప్పందం చేసుకున్నాము, మా ఒప్పందం కొనసాగుతుంది, 2024 ఎలక్షన్స్లో మేము వైసీపీకి మా ఇది కొనసాగుతుందని ఐపాక్ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు వంశీ గారు. ఇటువైపు పీకే గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిన సందర్భంలో ఈ ఒక్క అంశమే మనకు వాళ్ళ మధ్యలో రిఫ్ట్ అనేది, తేడా అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒకటి మన పీకే గారిని కాదని, తర్వాత వాస్తవంగా ఏంటంటే పీకే గారు మనం వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ 2021 జరిగిన తర్వాత నేను మన బీహార్కే పరిమితం అవుతాను, బీహార్ రాజకీయాలు యాక్టివ్గా అని చెప్పి స్వరాజ్య పాదయాత్ర కూడా చేశారు వంశీ గారు. అయితే పీకే గారిని పక్కన పెట్టి మీరు ఈ టీం తోటి ఎవరైతే రిషిరాజ్ సింగ్ అని చెప్పని వాళ్ళతో పెట్టుకుని ఐపాక్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. సో ఈ ఐపాక్ వాళ్ళ ఒక ఆరోపణ ఏంటంటే ఏదైతే ఐపాక్కి సంబంధించిన డబ్బులు కానీ ఇతరత్ర కానీ ఈయన పాదయాత్రకు సంబంధించి అటు బీహార్కి అటు టర్న్ చేశారు అమౌంట్ అని ఆ వ్యవస్థాపరంగా అంటే ఐపాక్ పరంగా అదొక అలిగేషను. ఇటు చూస్తే జగన్ గారు, సీఎం గారు, జగన్ గారు తనకు ఒకప్పుడు మీకు తెలుసు అసలు ఎలక్షన్ ఫలితాలు కూడా రాలేదు 2019లో. సో ఐపాక్ తమ పనిచేసింది కాబట్టి అని ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళందరూ అభినందించి వాళ్ళతో పాటు ఫోటోలు కూడా దిగి తర్వాత ఐపాక్ ఒక కాఫీ టేబుల్ అని బుక్ రిలీజ్ చేసి తమ ఎలా కష్టపడ్డామో, ఎలా మరి వైఎస్ఆర్సీపీకి కష్టపడ్డామని చెప్పి మొత్తం వివరాలను కూడా ఒక కాఫీ టేబుల్ బుక్ కూడా ప్రచురించారు. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు సీఎం జగన్ గారు తను పట్టించుకోకపోవడం, తను కాదని మళ్ళీ ఐపాక్ వేరే ఐపాక్ తోటి ఒప్పందం చేసుకోవడం దాని మీద ప్రధానంగా ఉండి, అందుకని 5-6 నెలల నుంచే చెప్తున్నారు వంశీ గారు. వాస్తవంగా ఈ పాదయాత్ర దీంట్లో కూడా రాబిన్ శర్మ గారు ఉన్నప్పుడు కూడా వెనక ఈ పీకే గారి సలహాలు అన్ని సూచనలు అయితే ఉన్నాయి. ఆ రకంగా లోకేష్ గారు గతంలో కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అంతకుముందు కూడా 2-3 సార్లు ఈయన పీకే గారిని కలిశారు, ఆ సలహాలు కూడా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని మళ్ళీ మనకు అంటే
మొత్తం వైసీపీకి సంబంధించిన ప్లస్లు మైనస్లు అన్నీ తెలుసు కాబట్టి సో ఈ దారి వైసీపీని అధికారంలో రాకుండా మనం ఎలా నిరోధించగలం, ఎలా చేయగలం అనే దాంట్లో తెలుగుదేశానికి సలహాలు కానీ సూచనలు కానీ దానికి సహకరించి పనిచేయడానికి అంగీకరించే దాంట్లో భాగంగానే ఇక్కడికి వచ్చారనేది మనం అర్థమవుతుంది వంశీ గారు. ఓకే, రైట్ సురేష్ గారు, రైట్, థ్యాంక్ యూ.